కోర్ట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సమస్య తీరిపోయింది అన్నట్లుగా ఇంకా ఇంట్లో ప్రశాంతంగా కావ్య మాత్రం బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇంకా తన పనిలో తనైతే నిమగ్నమైపోయి తన బెడ్రూమ్‌లో ఉంటుంది. ఇంకా కావ్యని వెతుక్కుంటూ వచ్చిన రాజు కావ్యని చూస్తూ అలా ప్రేమగా నవ్వుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. తన పని తను చేస్తుంది. ఇంకా రాజుని గమనించకుండా తన పనిలో ఉండడం చూసి నవ్వుకుంటూ వచ్చి కావ్య వెనకాల నిలబడతాడు. ఇంకా కావ్య ఒక్కసారిగా వెనుతిరిగి చూసేసరికి రాజు అలా నిలబడి ఉంటాడు. ఇంకా తనని చూసి అలాగే చూస్తూ ఉండిపోతుంది రాజ్ వైపు కావ్య. ఇంకా రాజ్ కూడా కావ్య కళ్ళలోకి చూస్తూ బాగా నవ్వుతూ ఉంటాడు. చాలా సంతోషంగా, చాలా ఎక్సైట్‌తో వచ్చి ఇంకా కావ్య ముందు నిలబడి చూస్తూ ఉండిపోతాడు రాజు. ఇంకా అమాంతం కావ్యని అలా చూసిన రాజ్ గట్టిగా ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ "ఐ లవ్ యూ కళావతి" అని చెప్పేసి గింగరాలు తిరుగుతూ ఉంటాడు రాజు. ఆ మాటలు విన్న కావ్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా సంతోషంతో రాజ్ కళ్ళలోకి చూస్తూ ఇంకా అలాగే నవ్వుతూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే చాలా చాలా సంతోషంతో నవ్వుతూ తనని ఇంకా అలా తిప్పుతూ ఉంటాడు. ఐ లవ్ యూ చెప్పిన రాజుని చూసి కావ్య కూడా మురిసిపోతూ చాలా ఆనందంతో ఇంకా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు కొద్దిసేపు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇంకా ఈ రోజు కోసమే కదా కావ్య ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే తనంతట తాను వచ్చి తన భార్య పైన ప్రేమను కురిపిస్తూ తనకు ఐ లవ్ యూ అయితే చెప్పేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఎంతెంత మంచి రొమాన్స్ సీన్ ఉంటుందో నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.